హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 401 ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు గమన దిశకు ఏ విధంగా పనిచేస్తుంది? జవాబు వ్యతిరేక దిశలో. నెక్స్ట్, బేకింగ్ పౌడర్ తయారీలో బేకింగ్ సోడాతో పాటు ఏ మైల్డ్ ఆమ్లాన్ని కలుపుతారు? జవాబు టార్టారిక్ ఆమ్లం. నెక్స్ట్, రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? జవాబు పారాథార్మోన్ మరియు కాల్సిటోనిన్. నెక్స్ట్, ఒక కటకం యొక్క సామర్థ్యం +2D అయితే దాని నాభ్యంతరం ఎంత? జవాబు +0.5 మీటర్లు. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ బ్లాక్ మూలకాలను అంతర్పరివర్తన మూలకాలు అంటారు? జవాబు F బ్లాక్ మూలకాలు. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యంత కఠినమైన భాగం ఏది? జవాబు పంటిపై ఉండే ఎనామెల్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బెల్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితం. నెక్స్ట్, స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకము లేదా విద్యుత్ బంధకమా? జవాబు విద్యుత్ బంధకం. నెక్స్ట్, జీవుల శాస్త్రీయ నామకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జవాబు కార్ల్ లిన్నెయస్. నెక్స్ట్, ప్రక్షేపకం గమనంలో ఏ కోణం వద్ద గరిష్ట క్షితిజ సమాంతర వ్యాప్తి లభిస్తుంది? జవాబు 45 డిగ్రీలు. నెక్స్ట్, గాజుపై అక్షరాలు రాయడానికి ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? జవాబు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుంది? జవాబు ప్లేహం. నెక్స్ట్, భూమి చుట్టూ తిరిగే చంద్రునిపై పనిచేసే అపకేంద్ర బలాన్ని సమతుల్యం చేసే బలం ఏది? జవాబు భూమి యొక్క గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండిస్తే ఏ రంగు పొడి ఏర్పడుతుంది? జవాబు తెల్లటి పొడి. నెక్స్ట్, హృదయ స్పందనను కొలవడానికి మరియు గుండె పనితీరును గ్రాఫ్గా చూపించడానికి దేనిని ఉపయోగిస్తారు? జవాబు ఈసీజీ. నెక్స్ట్, రాత్రి వేళల్లో ఆకాశంలో నక్షత్రాలు మెరవడానికి కారణం ఏమిటి? జవాబు వాతావరణ వక్రీభవనం. నెక్స్ట్, అల్యూమినియం ఉపరితలంపై ఆక్సైడ్ పొరను ఏర్పరిచి తుప్పు పట్టకుండా చేసే ప్రక్రియను ఏమంటారు? జవాబు అనోడైజింగ్. నెక్స్ట్, వృక్ష కణాలలో ఆహారాన్ని పిండి పదార్థం రూపంలో నిల్వ చేసే ప్లాస్టిడ్ ఏది? జవాబు ల్యూకోప్లాస్ట్. నెక్స్ట్, విద్యుత్ హీటర్లలో ఉపయోగించే నిక్రోమ్ ఏ లోహాల మిశ్రమం? జవాబు నికెల్ మరియు క్రోమియం. నెక్స్ట్, ఏ మూలకాన్ని కింగ్ ఆఫ్ మెటల్స్ అని పిలుస్తారు? జవాబు బంగారం. నెక్స్ట్, వయోజన మానవుని గుండె నిమిషానికి సగటున ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? జవాబు 72 సార్లు. నెక్స్ట్, సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? జవాబు బాష్పీభవనం. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు నియంత్రణ లేని కేంద్రక సంలీనం. నెక్స్ట్, మానవుని చిన్నప్రేగు లోపలి గోడలపై ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? జవాబు విల్లీ. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క త్వరణం శూన్యం అయితే దాని వేగం ఎలా ఉంటుంది? జవాబు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, కల్తీ పాలను గుర్తించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు లాక్టోమీటర్. నెక్స్ట్, సబ్బు రసాయన పరంగా ఏ ఆమ్లం యొక్క సోడియం లేదా పొటాషియం లవణం? జవాబు దీర్ఘ శృంఖల కొవ్వు ఆమ్లాలు. నెక్స్ట్, శ్వాసక్రియల్లో గ్లూకోజ్ విచ్ఛిన్నం మొదటి దశలో ఎక్కడ జరుగుతుంది? జవాబు సైటోప్లాజం. నెక్స్ట్, మానవ శ్రవ్య అవధి కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను ఏమంటారు? జవాబు అతిధ్వనులు. నెక్స్ట్, వెండి వస్తువులు గాలిలోని ఏ వాయువుతో చర్య జరపడం వల్ల నల్లగా మారతాయి? జవాబు హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్, ఇన్సులిన్ హార్మోన్ లోపించడం వల్ల మూత్రం ద్వారా ఏ పదార్థం అధికంగా విస్తరించబడుతుంది? జవాబు గ్లూకోజ్. నెక్స్ట్, ఎండలో ఉంచిన కారు లోపలి భాగం గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల ఎందుకు వేడెక్కుతుంది? జవాబు గాజు గుండా లోపలికి వచ్చిన ఉష్ణ వికిరణాలు బయటికి వెళ్ళలేకపోవడం వల్ల.
నెక్స్ట్ థామస్ లాగ్ అని ఏ రసాయన ఎరువును పిలుస్తారు? జవాబు టెట్రా కాల్షియం ఫాస్ఫేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం సిలికేట్ మిశ్రమం. నెక్స్ట్ మానవ శరీరంలో రక్తం లేని ఏకైక భాగం ఏది? జవాబు కంటిలోని కార్నియా. నెక్స్ట్ భూమి యొక్క గురుత్వ త్వరణం జీ విలువ భూమధ్య రేఖ వద్ద ఎలా ఉంటుంది? జవాబు కనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ అద్దకం పరిశ్రమలలో రంగులను స్థిరపరచడానికి దేనిని ఉపయోగిస్తారు? జవాబు స్ఫటిక రసాయనం. నెక్స్ట్ జీర్ణక్రియలో పిత్తరసం యొక్క ప్రధాన విధి ఏమిటి? జవాబు కొవ్వుల ఎమల్సీకరణం. నెక్స్ట్ వాహకాల గుండా ప్రవహించే ఏకాంతర విద్యుత్తు పౌనఃపున్యం భారతదేశంలో ఎంత ఉంటుంది? జవాబు 50 హెర్ట్జ్. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో అత్యంత పొడవైన పీరియడ్ ఏది? జవాబు 6వ పీరియడ్. నెక్స్ట్ మానవుని మస్తిష్కంలో ఆలోచనలు మరియు తెలివితేటలకు కేంద్రం ఏది? జవాబు పూర్వలంబిక. నెక్స్ట్ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణం యొక్క లబ్ధాన్ని ఏమంటారు? జవాబు బలం. నెక్స్ట్ రాగి పాత్రలపై తడిగాలి వల్ల ఏర్పడే పచ్చటి పొర రసాయనికంగా ఏమిటి? జవాబు బేసిక్ కాపర్ కార్బోనేట్. నెక్స్ట్ వృక్ష కణాలలో ఉండే ఏ భాగం జంతు కణాలలో ఉండదు? జవాబు కణకవచం మరియు హరిత రేణువులు. నెక్స్ట్ సముద్రంలో మునిగిపోయిన వస్తువులను గుర్తించడానికి ఏ వ్యవస్థను ఉపయోగిస్తారు? జవాబు సోనార్. నెక్స్ట్ కుళ్ళిన గుడ్ల వాసన వచ్చే వాయువు ఏది? జవాబు హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ మానవ శరీరంలో అతిపెద్ద తెల్ల రక్త కణం ఏది? జవాబు మోనోసైట్. నెక్స్ట్ సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సమయంలో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఏమిటి? జవాబు కాంతి విక్షేపణం. నెక్స్ట్ లోహ సంగ్రహణ ప్రక్రియలో గ్యాంగ్ను తొలగించడానికి కలిపే పదార్థాన్ని ఏమంటారు? జవాబు ఫ్లక్స్ ద్రవకారి. నెక్స్ట్ ఏ విటమిన్ను హార్మోన్ విటమిన్ అని కూడా పిలుస్తారు? జవాబు విటమిన్ డి. నెక్స్ట్ నిశ్చల స్థితి నుండి బయలుదేరిన వాహనం యొక్క తొలి వేగం ఎంత? జవాబు 0. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.